కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం తీవ్ర విషాదం నెలకొంది. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న వారిపై పాశవికంగా దాడి చేసి 30 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రమూకలు. మినీ స్విట్జర్లాండ్ గా గుర్తింపు పొందిన అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. బైసరన్ లోయలోని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు చేశారు. దీంతో ఒక్కసారిగా కశ్మీర్లో కల్లోలం మొదలైంది. పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. కశ్మీర్లోని పహల్గాంపై జరిగిన ఉగ్ర దాడిలో దాదాపు 30 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికిన వాళ్ళను దొరికినట్లు కాల్చి చంపేశారు. మృతుల్లో పలువురు హనీమూన్ కు వచ్చిన దంపతులు ఉన్నారు. 2 విదేశీయులు కూడా ఉన్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి తామే పాల్పడినట్లు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించింది. ఇక ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని, టెర్రరిజంపై తమ పోరాటాన్ని మరింత పెంచుతామని హెచ్చరించారు. సంఘటన స్థలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపును ముమ్మరం చేశాయి. బెసరన్ను మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. అలా చేరుకున్న దాదాపు 60 మందిలో మంగళవారం మధ్యాహ్నం కొందరు ఫ్యామిలీతో ముచ్చటిస్తూ లంచ్ చేస్తున్నారు. మరికొందరు గుర్రాలపై ఆ అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా ఆర్మీ యూనిఫామ్ లో వచ్చిన వ్యక్తులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. పర్యాటకుల్లో పలువురు హనీమూన్ కు వచ్చిన కొత్త దంపతులు ఉన్నారు. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే పహల్గాం దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబా స్థానిక సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించింది. 2017 తర్వాత టూరిస్టులపై జమ్మూ కాశ్మీర్లో దాడి జరగడం ఇదే మొదటిసారి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతి పెద్ద ఉగ్ర దాడి కూడా ఇదే. ఒకవైపు ప్రధాని మోదీ సౌదీ పర్యటనలో ఉండగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేసీ వ్యాన్స్ ఇండియాలో పర్యటిస్తుండగా, పాకిస్తాన్ టెర్రర్ సంస్థ జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులే లక్ష్యంగా కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. अभी मेरे हिसाब से 10 जगह से राउंड फायरिंग होगी, 10 जाने के ऊपर होगी। बैठो 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 आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग। हाँ फायरिंग कर रहे हैं। चोट है मेरे बाजू में, बगल में था। क्या ब्लड कहीं लगा चोट क्या बेटा? अच्छा ठीक ठीक बैठो, मैं पट्टी करता हूँ आपको। अरे नहीं 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 नहीं, हम लोग फौज हैं, हम लोग। बैठो बैठो, हम लोग फौज हैं। बैठो बैठो, मेरे बच्चे को अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं। बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं। बैठो, ये इंडियन आर्मी। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं करेंगे। थोड़ा बताइए हुआ, थोड़ा बताइए हुआ। पति को मार दिया? नहीं नहीं बेटा शांत रहो। लो पानी पियो, पानी पियो। कहाँ से आए लोग? हैदराबाद से। ప్రధాని మోదీ ఆదేశాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, సిఆర్పీఎఫ్ డీజీ, జమ్మూ కాశ్మీర్ డీజీ, ఆర్మీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. పర్యాటకులపై దాడి తీవ్రంగా బాధించిందని, దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని అమిత్ షా హెచ్చరించారు.
కాల్పుల విషయం తెలుసుకున్న స్థానికులు భద్రతా దళాలు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో డెడ్ బాడీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. రక్తపు మడుగులో కొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. వారిని ఆర్మీ హెలికాప్టర్లో దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. కొందరి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మొదట 3 చనిపోయినట్లు వార్తలు వచ్చినప్పటికీ 26 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఉగ్ర ముష్కరుల దాడిలో మృతి చెందిన వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. తెలంగాణలో ఐబీ ఆఫీసర్ గా పనిచేస్తున్న మనీష్ రంజన్, ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు చెందిన చంద్రమౌళి, నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్లు తుపాకీ తూటాలకు బలయ్యారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిలో మహారాష్ట్రకు చెందిన 5 టూరిస్టులు మృతి చెందారని డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. వీరితో పాటు కర్ణాటకకు చెందిన వ్యాపారి కూడా టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయారు. ఇక ఘటనపై రాష్ట్రపతి స్పందించారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. ఇది క్షమించరానిదని తెలిపారు. దీనిని నిస్సందేహంగా ఖండించాలి. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. పహల్గామ్ దాడి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాశ్మీర్ ఘటన తీవ్రంగా కలిచివేసిందని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అమెరికా మద్దతుగా నిలుస్తుందన్నారు. ఉగ్రదాడిని సహించేది లేదని, టెర్రరిజంపై యావత్ దేశం ఐక్యంగా పోరాడుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే మాటలు చెప్పడం కేంద్రం మానేసి అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలని, పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్ర దాడిపై రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పందించారు. ఇలాంటి ఘటనలు అవాంఛనీయమని, ఇలాంటి వాటిని వెంటనే ఖండించాలని, చనిపోయిన వారి కుటుంబాలకు ఆ దేవుడు శక్తిని అందించాలని సంతాపాన్ని ప్రకటించారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇక తాజాగా చిరంజీవి, అల్లు అర్జున్, మంచు విష్ణు, మనోజ్, నిఖిల్ ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా ఈ దాడి మీద స్పందిస్తున్నారు. అందరికీ భరోసానిస్తున్నారు. ఇక మరోవైపు ఈ ఘటనపై దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాల్సిందేనని అంటున్నారు. ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని దేశమంతా ఒక్కటై డిమాండ్ చేస్తోంది.